ఎంత ప్రభావములు కలుగును గాక. చేరివచ్చిన మీ అందరకు ప్రభైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. వాక్య భాగాన్ని మనం చదువుకుని లేఖన ధ్యానంలోనికి మనం వెళ్దాం. చదువుకున్నటువంటి ఈ లేఖన భాగము మరి యోహాను సువార్తలో మనము చదువుకున్నటువంటి అంశాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే, యోహాను యేస్సును చూసినప్పుడు ఇదిగో లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అని ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి సంఘటన మనం ఇక్కడ చదువుకుని ఉన్నాం. ఆయన మరి దేవుని గొర్రెపిల్లగా మరి పాత నిబంధనలో మరి ఆయా చోట్ల దేవుని యొక్క గొర్రెపిల్లగా మరి అనేక చోట్ల మరి పస్కా గొర్రెపిల్లగా, పాప పరిహారార్థ గొర్రెపిల్లగా మరి అర్పింపబడినటువంటి విషయాలను మనము నేర్చుకుని ఉన్నాం. అయితే మరి ప్రభు ఆయన మరలా మరి బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను యొద్దకు మరి వచ్చినప్పుడు మరి బాప్తిస్మము తీసుకునేటువంటి ఆ సమయంలో మరి ఆ క్రీస్తు గురించి మరి తండ్రి అయినటువంటి దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని మనం చూసి ఉన్నాం. ఇతడు నా ప్రియ కుమారుడని ఆయన స్వరము, తండ్రి యొక్క స్వరము వినబడడం, తర్వాత ఆత్మదేవుడు పావురం వలె అతని మీదకి మరి వచ్చినటువంటి సంఘటన కూడా మనము చూసి ఉన్నాం ప్రియదేవులారా. అయితే మరి గడిచినటువంటి దినాల్లో మరి ఒక మాటను మనం కొద్దిగా దాని వివరణ చూసి ఉన్నాం. అది ఏంటంటే మరి దేవుడు మరి ఆయా సందర్భాల్లో పాత నిబంధనలో ఆయా వ్యక్తులను మరి ఆయన ఆత్మదేవుని చేత, లేకపోతే ఆత్మదేవుడు ప్రజల మీదకి వచ్చినప్పుడు ప్రజలు మరి ఒక ఎబిలిటీని, స్కిల్ కానీ లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యమును చేయడానికి దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నటువంటి విధానాన్ని మనం చూడగలుగుతాం. బెసలియేలు అనేటువంటి ఒక వ్యక్తి పాత నిబంధనలో మనం చూస్తాం. అతన్ని దేవుడు ఏర్పాటు చేసుకుని అతనికి ఆత్మను అనుగ్రహించి ఆ ఆత్మ చేత జ్ఞానాన్ని అతనికి అనుగ్రహించాడు. ఎట్టి జ్ఞానం అది అంటే స్కిల్ అనుగ్రహించాడు. ఆ స్కిల్ దేని కొరకు అంటే ప్రత్యక్షపు గుడారపు పనులు చేయడానికి, నగిషి పనులు కానీ, ఆ కార్పెంటరీకి సంబంధించినటువంటి పనులు కానీ, బంగారముతోనూ వెండితోనూ పోతలు పోసి అవి చెక్కేటువంటి అంశాలను గురించి కానీ అతడు అనేకమైనటువంటి పనులు చేయడానికి దేవుడు అతనికి తన ఆత్మను అనుగ్రహించి ఆ ఆత్మ ద్వారా ఆ కార్యములు చేయడానికి సామర్థ్యాన్ని ఆ వ్యక్తికి కలుగు చేశాడు. అంటే ఒక వ్యక్తిని ఆ పనిని చేయటానికి కావలసిన సామర్థ్యం, ఎక్విపింగ్ ద పర్సన్, ఆ వ్యక్తిని ఆ పని చేయడానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని ఆత్మదేవుడు తన సహాయం ద్వారా పాత నిబంధనలో ఆయా వ్యక్తులకి అనుగ్రహించేటువంటి వాడైనాడు. యెహోషువను గురించి కూడా మనం చదివినప్పుడు దేవుడు మోషేతో చెప్తాడు, నీ ఆత్మలో కొంత పాలు యెహోషువకి ఇవి. యెహోషువ ప్రజలందరి ఎదుట అతడు దేవుడు కోరుకున్నటువంటి ఆ సైన్యాధిపతిగా అతన్ని నియమించి అతని మాట ప్రజలు వినేటట్లుగా, లేదా నీ తర్వాత అతడు మరి ప్రజలకి నాయకుడుగా ఉండుటకు అతన్ని అభిషేకించు అనేటువంటి మాట అక్కడ మనం చదువుతా ఉన్నాం. అక్కడ కూడా ఆత్మ చేత యెహోషువను దేవుడు అభిషేకించినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. సౌలు రాజు కొరకు మనం చూసాం. అతడు ప్రవచించినటువంటి పరిస్థితి, సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నాడా అని వారు విన్నటువంటి అతని సౌలు ప్రవచనాలు విన్నటువంటి వారు చెప్పడం మనం చూసి ఉన్నాం. తర్వాత దావీదు దేవుడు ఆత్మచేత నింపినటువంటి పరిస్థితి. అతడు తంబూరా వాయిస్తున్నప్పుడు మరి సౌలుకు పట్టినటువంటి దెయ్యము
వదిలిపోయినటువంటి పరిస్థితి, లేదా ఆయా కార్యములు చేయటానికి కొదమసింహము లేదా ఆయా జంతువులు వచ్చినప్పుడు దేవుడు అతన్ని ఆత్మచేత నింపినప్పుడు అతడు ఏమిటో మేకపిల్లలను చీల్చినట్లుగా అతడు దాన్ని రెండుగా చీల్చివేసినటువంటి పరిస్థితుల్లో అప్పుడు కూడా దేవుని ఆత్మ అతనికి సహాయపడినట్లుగా మనం చూసాం. న్యాయాధిపతుల్లో చాలా సందర్భాల్లో యెఫ్తా అనేటువంటి న్యాయాధిపతికి దేవుడు తన ఆత్మను అనుగ్రహించి ఆ యొక్క సమూహాన్ని అంతమొందించినటువంటి పరిస్థితి. లేదా సంసోన్ను మనం చూసినప్పుడు సంసోను కూడా మరి ఒక గాడిద ఎముక ద్వారా అనేక మందిని చంపినటువంటి, ఫిలిస్తీన్లు అనేక మందిని హతం చేసినటువంటి బలాఢ్యుడైనటువంటి సంసోనుకు ఆత్మదేవుడు సహాయం చేసినటువంటి సందర్భము కానీ, ఇలాగా అనేక పర్యాయములు ఆత్మదేవుడు ఆయా వ్యక్తులను మరి అభిషేకించడం వల్ల వారు ఆ కార్యములు చేయడానికి శక్తి పొందినటువంటి పరిస్థితులు మనం చూసి ఉన్నాం ప్రియదేములరా. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువుని అభిషేకించడానికి, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువు మీదకి పరిశుద్ధాత్మ దిగి రావడానికి గల కారణం గనక మనం ఆలోచన చేయగలిగితే ఒక మాటను ఇక్కడ మనం చదువుతాం. యెషయా గ్రంథంలో ఈ మాటను చదువుతాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదివితే 11:2 యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివి యెహోవా ఎడల భయభక్తులు పుట్టించేటువంటి ఆత్మ అతని మీద నిలుచును. ఇది ఎవరిని గురించి ఈ మాట వ్రాయబడింది అని మనం చూస్తే ఆ పైన 11:1 మనం చదువుతాం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. ఇది యేసుక్రీస్తు ప్రభుని గురించినటువంటి ప్రవచన వాక్యము. ప్రభువుకు దేవుడు ఇట్టి ఆత్మను అనుగ్రహిస్తున్నాడు అనే మాటను మనం చదువుతున్నాం. ఆయన మీదకి దిగి వచ్చినటువంటి ఈ ఆత్మ దేని కొరకు ఇది అంటే, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. వివేకాన్ని కలుగు చేయడానికి, జ్ఞానమును కలుగు చేయడానికి మరి ఆ ఆత్మ మరి ఆధారమైనటువంటిది అయినది మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు పరిశుద్ధాత్మ ఆయన మీదకి, ప్రభు మీదకి వచ్చాడు అంటే, ఆయన పబ్లిక్ మినిస్ట్రీ స్టార్ట్ చేయడానికి. ఇంకో బాప్తిసం తీసుకున్న వెంటనే ఆ పరిచర్య ఆయన ప్రారంభించేటువంటి పరిస్థితి. అంటే ఆయన పరిచర్య ప్రారంభానికి ముందే ఏ పని చేయడానికి ఆయన నియమించున్నాడో ఆ పని చేయడానికి కావలసినటువంటి ఆ సమస్తాన్ని కూడా ఆత్మదేవుడు ఈయన్ని నింపుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈయనకి జ్ఞానము, తర్వాత వివేకముని కలిగి చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అంతేకాదు ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. బలం అంటే ఇక్కడ ఇలా ఇంతమందిని కొట్టేసేటువంటి బలము కాదు, కానీ ఏంటంటే దేవుని క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేవుని చిత్తానికి నిలబడగలిగినటువంటి బలం. దేవుని చిత్తానికి క్లిష్ట పరిస్థితుల్లో, అనుకూలం కాని పరిస్థితుల్లో, శ్రమల వంటి పరిస్థితుల్లో దేవుని చిత్తం కొరకు నిలబడడానికి చాలా బలం కావాలి. ఆధ్యాత్మిక ఆ బలము మనకి అవసరమైంది. అట్టి బలాన్ని ఆత్మదేవుడు ఆయనకి అనుగ్రహించడానికి. తర్వాత తెలివి, యెహోవా ఎడల భయభక్తులను పుట్టించేటువంటి మరి ఆత్మ అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. ఇట్టి ఆత్మను దేవుడు ఏం చేస్తున్నాడంట? అతని మీద నిలుచును. ఈ ఆత్మ అతని మీద నిలుచును. ఇక్కడ మనం చూసి ఉన్నాం. మరి ఆ బాప్తిజం పొందే ఆ స్థలానికి మనం చూసినప్పుడు ఆత్మదేవుడు పావురము వలె వచ్చి ఆయన మీద నిలిచెను అనేటువంటి మాట ఇక్కడ మనం చదువుతా ఉన్నాం. కాబట్టి ఈ విషయాలను జాగ్రత్తగా మనం పరిశీలన చేయవలసిన వారమై ఉన్నాం ప్రియదేములరా. 32 ఆఖరిలో ఈ మాటను మనం చదువుతాం. ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. ఆత్మ ఆయన మీద నిలిచెను. చూడండి, ఆత్మ ఇక్కడ కూడా మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో అతని మీద నిలుచును.
11వ అధ్యాయము యెషయా గ్రంథం 11:2లో ఈ వివేకమునకు ఆధారమగే జ్ఞాన వివేకములకు ఆధారమగినటువంటి ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవాయందు భయభక్తులు కలిగించేటువంటి ఆ ఆత్మ యేసుక్రీస్తు ప్రభువు మీద నిలుస్తుంది అనే వాగ్దానము అలాగే ఆ దేవుడు రాయించాడు. అదే మాట ఆత్మదేవుడు ఆయన మీద నిలిచినప్పుడు ఇట్టి కార్యములు ప్రభు చేయడానికి ఆయనను ఆత్మ సన్నద్ధం చేసింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా. తర్వాత ఇంకా మనం చదివినట్లయితే 42వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా మనం చదువుదాం. 42వ అధ్యాయము 1వ వచనము. ఇదిగో నేను ఆనుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మ నుంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. అతడు కేకలు వేడు అరవడు, అతని కంఠస్వరం వీధిలో వినబడనీయుడు. ఇది క్రీస్తు ప్రభువుని గురించినటువంటి ప్రవచన వాక్కుగా మనం దీన్ని చూస్తా ఉన్నాం. ఈయన నేను ఆదుకొను నా సేవకుడు. తండ్రి టెస్టిఫై చేస్తున్నాడు క్రీస్తు ప్రభు కోసం, ఇతడు నా సేవకుడు అని. ఎలాగైతే బాప్తిస్మం తీసుకునేటువంటి పరిస్థితుల్లో తండ్రి చెప్పాడు కదా, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నానని ఎలాగా ప్రభుని అటెస్ట్ చేసాడో తండ్రి, ఇక్కడ కూడా అదే మనం చూస్తున్నాం. నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు. ఇదే కదా అక్కడ కూడా మనం చదివాం, ఇతడు నా ప్రియ కుమారుడు అని మనం చదివాం. ఇతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అనే మాటను మనం చదువుతున్నాం. కాబట్టి క్రీస్తుకు కూడా పరిశుద్ధాత్మ అవసరమై ఉన్నది అనేటువంటి మాట మనం గమనించవలసిన వారమై ఉన్నాం ప్రియులరా. ఎందుకు ఆయనకి ఈ ఆత్మ అవసరమైంది? ఆయనలో పరిశుద్ధత తక్కువైపోయిందా, లేకపోతే ఆయనలో బలం లేదా, ఈ కార్యములో ఆయన చేయలేడా అని మనం ఆలోచన చేస్తే మానవ రీత్యా చేయలేరు. నిజంగానే మానవుడు కేపబిలిటీ ఎంతో అంతే ఉంటుంది. అతనికి స్థాయికి మించినటువంటి కార్యములు చేయడానికే ఆత్మదేవుని యొక్క సహాయము అవసరమై ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ఇదే యెషయా గ్రంథములో మరి 61వ వచనము అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ బీదలకు సువార్త ప్రకటించడానికి, తర్వాత నలిగిన హృదయములకు దృఢపరచడానికి, చెరలోనున్న వారిని విడుదల చేయడానికి, బంధింపబడిన వారిని విముక్తి ప్రకటించడానికి, యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతిదండ దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరికీ ఓదార్చుటకును, సియోన్లో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రము ధరింపు చేయటకును, ఇలాగ అన్నీ చేయడానికి దేవుడు ఈయన ఏం చేశాడట? ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. ప్రభువగు యెహోవా ఆత్మ అనగా పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చి ఉన్నది. ఎందుకు ఆత్మదేవుడు ఆయన మీదకి వచ్చాడు అనంటే, ఆయన కొన్ని కార్యములు చేయడానికి దేవుడు ఆయన్ని సిద్ధపరిచాడు. ఏంటి ఆ కార్యములు? కింద ఆ లిస్ట్ మనకు రాయబడుతుంది. దీనులకు స్వార్థ ప్రకటించడానికి. చూడండి, ఆత్మదేవుడు ఒక వ్యక్తిని నింపడానికి ఏంటి కారణం అనంటే, మనమేదో మనలో ఉండి ఇంత మ్యాజికల్ పవర్స్ వచ్చేస్తాయి, లేదా మనకి ఇంత శక్తి వచ్చేస్తుంది అని కాదు ఇక్కడ దీని ఉద్దేశం. దేవుడు ఎందుకు ఒక వ్యక్తిని లేకపోతే క్రీస్తుని ఎందుకు అభిషేకించవలసి వచ్చిందంటే, ఆయన దీనులకు శుభవర్తమానము ప్రకటించవలసిన వాడై ఉన్నాడు. నలిగిన హృదయాలను ఆయన దృఢపరచవలసిన వాడై ఉన్నాడు. చెరలోనున్న వారికి అనగా ఈ ఏదైతే ఏమంటాం ధర్మశాస్త్రపు చెర క్రింద ఉన్నారో వారిని విడుదల చేయవలసినటువంటి పరిస్థితి, ఆ ఆజ్ఞల చేత బంధింపబడినటువంటి వారికి విముక్తిని ప్రకటించడానికి క్రీస్తు ఆ బాధ్యత క్రీస్తు మీద మోపబడి ఉంది. ఈ కార్యములన్నీ క్రీస్తు చేయాలంటే మానవుడిగా అయితే ఆయనకి సాధ్యం కాదు. కాబట్టి ఆత్మదేవుడు ఈయనకి ఏం చేశాడంటే శక్తిని అనుగ్రహించాడు. ఈ కార్యములు చేయడానికి శక్తి అవసరము అనే విషయాన్ని మనం గమనించాలి. అందుకనే ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు శిష్యులకి ఈ మాట చెప్తాడు కదా, అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, మీరు వేచి ఉండండి. దేని కొరకు?
పరిశుద్ధాత్మ కొరకు మీరు వేచి ఉండండి. అప్పుడు ఏమవుద్దంటే ఆ పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు 8వ వచనం, 1వ అధ్యాయం 8వ వచనం, ఆయన వచ్చినప్పుడు మీరు ఏం పొందుతారు? శక్తిని పొందుతారు. అండ్ ఈ శక్తి దేనికి? చప్పట్లు కొట్టుకుంటూ మొత్తం చర్చ్ మొత్తం తిరిగేయడానిక? దేనికి ఈ శక్తి? దేనికి ఈ శక్తి అంటే అక్కడ శిష్యులకు శక్తి దేనికి అవసరమైందంటే ఏదో ఆ వ్యతిరేకంగా ఉన్నటువంటి రోమా సామ్రాజ్యంతో పోరాడడానికో లేదా యోధా మతంతో వారు పోరాడడానికో ఈ శక్తి కాదు, కానీ సువార్తని ప్రకటించడానికి శక్తి అవసరమైంది. అందుకనే కింద వచనాల్లో ఆ మాట రాయబడుతుంది, కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై, దేవునికి సాక్షులై ఉండడానికి ఒక వ్యక్తికి పరిశుద్ధాత్మ అవసరమై ఉన్నది. దేవునికి సాక్షులుగా ఉండడానికి, సువార్త ప్రకటించడానికి ఒక వ్యక్తికి ఆ పరిశుద్ధాత్మ అవసరమై ఉన్నట్లుగా మనం చూస్తాం. అంటే ఎలాంటి పరిస్థితులు కలుగుతాయి సువార్తను ప్రకటిస్తే? అంత సామరస్యంగా ఉంటుందా? లేకపోతే నల్లేరు మీద నత్త నరకలా ఉంటుందా? లేకపోతే ఆ గ్రీన్ కార్పెట్ వేసినట్టుగా రెడ్ కార్పెట్ వేసినట్టుగా ఉంటుందా సువార్త ప్రకటించేటువంటి ఆ పరిస్థితి? అంటే అలాగే ఉండదు. చాలా కఠినమైనటువంటి పరిస్థితులు సువార్త చెప్పడానికి. మరి ఆ అపోస్తుల కార్యాలు చూస్తే వారు సువార్త ప్రకటించినప్పుడు, క్రీస్తును ప్రకటించినప్పుడు ఎన్ని శ్రమలు వారు అనుభవించారు, ఎంత బాధను అనుభవించారు. పౌలు జీవితాన్ని మనం చూస్తే ఎన్నోసార్లు కొట్టబడ్డాడు, ఎన్నోసార్లు అతడు చెరసాల్లో పెట్టబడ్డాడు, ఎన్నోసార్లు అవమానము నిందలు అనుభవించాడు, ఇలా కొరడాలతో కొట్టబడినటువంటి పరిస్థితులు. ఇవన్నిటిని అతని జీవితాల్లో రాస్తున్నాడు. ఇవన్నీ దేని కొరకు అనుభవించాడు? దేవుని కొరకు, ఆయన స్వార్థ ప్రకటించడం కొరకే ఈయన ఇంత శ్రమను అనుభవించాడు ప్రియులరా. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఆత్మదేవుడు దేనికి అని అంటే స్వార్థని ప్రకటించడానికి. లేదా ఆ యెషయా గ్రంథంలో మనం చదువుకున్నట్లుగా దేవుని ఆత్మ క్రీస్తు మీద ఎందుకు నిలవాల్సి వచ్చింది? ఇది క్రీస్తుకే అని మనం ఎలా చెప్పొచ్చు అంటే ప్రభువారు ఆయన జీవించినటువంటి దినాల్లో ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి నుంచున్నప్పుడు ఒక ఆ చేతికి ఇది ఇవ్వబడింది, యెషయా గ్రంథం ఇవ్వబడింది. అందులో ఉన్నటువంటి మాటలు ఆయన చదివి, నేడు ఈ మాటలు మీ ఎదుట నెరవేర్చబడిని అని ప్రభువే చెప్పడం మనం చూస్తా ఉన్నాం. అంటే ఆ మాటలు లేదా ఆ ఆత్మదేవుడు ఈయనకు అంత అవసరమై ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా. కాబట్టి ఈ మాటను ఒకసారి మనం చదువుదాం. దేవుడు ప్రభువుకు ఇటువంటి ఆత్మను అనుగ్రహించి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మరి 10వ అధ్యాయం 38వ వచనంలో మనం చదువుతాం. 10వ అధ్యాయము 38వ వచనము. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినదియే. దేవుడు ఆయనకు తోడై ఉండను గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరిచి సంచరించుచుండెను. కాబట్టి దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించి. పరిశుద్ధాత్మతో ఎందుకు దేవుడు క్రీస్తును అభిషేకించాలి అని అంటే ఆయన చేయవలసినటువంటి పనులు ఉన్నాయి, ఆయన చేయవలసిన ఆయనకు అప్పగించబడిన బాధ్యతలు కొన్ని ఉన్నాయి. అవి నిర్వర్తించడానికి ఈయనకు ఆత్మ సహాయము అవసరమై ఉన్నది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా. అట్టి ఆత్మ సహాయమును దేవుడు మరి ఆ క్రీస్తుకు అనుగ్రహించినటువంటి సందర్భాన్ని ఇక్కడ యోహాను సువార్తలో మనం చూస్తా ఉన్నాం. ఆకాశములోండి ఆత్మదేవుడు పావురం రూపంలో ఆయన మీదకి వచ్చి ఆయన మీద నిలిచెను అనే మాటను మనం చదువుతా ఉన్నాం. కాబట్టి ఆ విషయాన్ని మనం ఒకసారి అర్థం చేసుకుందాం. ఒక వ్యక్తికి ఆత్మదేవుడు అవసరత ఎందుకు అని అంటే ప్రతిసారి ఈ భాషలో మాట్లాడేటువంటి పరిస్థితే కాదండి, వారు చేయవలసిన ఎన్నో బాధ్యతలు లేదా ఎన్నో మరి పనులు చేయడానికి దేవుడు ఆత్మదేవుడిని మనకు అనుగ్రహిస్తాడు. ఆయనకి సాక్షులుగా ఉండడానికి, ఆయనకి
ఆ ఫలభరితమైనటువంటి జీవితం మనం జీవించడానికి ఆత్మదేవుడు మరి ఒక విశ్వాసికి అవసరమై ఉన్నాడు అనే విషయాన్ని మాత్రం మనం గమనించాలి. క్రీస్తుకు కూడా ఆత్మదేవుని యొక్క సహాయము పరిచర్య అవసరమై ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ ఈ సంఘటనలో మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియదేవులారా. కాబట్టి తండ్రి ఏమో ఆయన స్వరము ద్వారా ఆయన ఆమోదాన్ని తెలియపరిచారు. ఇతను నేను పంపినటువంటి వ్యక్తి, నా ప్రియ కుమారుడు అని క్రీస్తును టెస్టిఫై చేయడాన్ని మనం చూస్తా ఉన్నాం. రెండోది, ఆత్మదేవుడేమో ఆయన్ని సన్నద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి, క్రీస్తును ఎక్విప్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. దేని కొరకు? ఆయన ముందు ఉంచబడినటువంటి ఆయన పరిచర్య కొరకు, దేవుని పరిచర్య కొరకు క్రీస్తును ఆత్మదేవుడు ఎక్విప్ చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఒక కార్యమును చేయడానికి ఒక వ్యక్తికి కావలసిన సామర్థ్యాన్ని ఆ ఆత్మదేవుడు ఆ వ్యక్తికి అనుగ్రహిస్తాడు. ఉదాహరణకి మరియాని మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తును గర్భాన్ని ధరించడానికి మరియకి ఏం అవసరమైందంటే, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనును, పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడతావు, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనును. అప్పుడు ఆ కమ్ముకొనున్నప్పుడు ఈమె క్రీస్తును మోయగలిగినటువంటి, క్రీస్తును లోకాల్లోనికి తీసుకురాగలిసినటువంటి ఆ యొక్క శక్తిని, సామర్థ్యాన్ని మరియమ్మకు ఆత్మదేవుడు అనుగ్రహించినటువంటి పరిస్థితిగా మనం చూస్తాము. కాబట్టి ఒక వ్యక్తి దేవుని కార్యమును చేయడానికి మన సొంత శక్తితో మనం అది చేయలేకపోవచ్చు. అందుకనే శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేతనే ఇది జరుగుతుంది అన్నట్లుగా ఒక వ్యక్తి సొంతంగా దేవుని కార్యమును చేయలేడు, కానీ తనకు ఆత్మదేవుని యొక్క సహాయం ఖచ్చితంగా అవసరమై ఉన్నది అనే మాటను మనం గమనించాలి. కాబట్టి క్రీస్తు కూడా దేవుని పని చేయడానికి, ఆయన పంపిన ఏ పని మీద పంపబడ్డాడో ఆ పని ముగించడానికి ఆత్మదేవుని యొక్క సహాయము మరి అవసరమైనది అనే విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. తర్వాత మరి ఇంకా చదివినట్లయితే 33వ వచనంలో, నేను ఆయనను ఎరిగినైతిని గాని నీళ్లలోనూ బాప్తిస్మం మిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ నిలిచుట చూచితివో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మిచ్చుడు వాడని నాతో చెప్పెను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చితున్నాను. నేను ఇక్కడ మనం చూస్తే మరి మొట్టమొదటిసారి యోహాను దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు అని గుర్తించినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకున్నాను, ఏదైతే నేను తెలుసుకున్నానో అదే నేను సాక్ష్యం ఇస్తున్నానని బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను మొట్టమొదటిసారి ఆయనను గురించి తెలపడాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి సందర్భమే ఇంకొకటి వచ్చింది. అంటే మరి ఇది పూర్తిగా ఇతడు నమ్మాడా అనేటువంటిది మనము ప్రశ్న వేయాలి. ఎందుకు ఇదంటే, మరొకసారి యోహాను యొద్ద నుండి శిష్యులు పంపబడ్డారు యేసుక్రీస్తు ప్రభువారికి. నీవు క్రీస్తువేనా, లేకపోతే మేము ఇంకా ఎవరి కోసమన్నా ఎదురు చూడాలా అని క్రీస్తును ప్రశ్నించినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు ప్రభువారు అంటారు, మీరు చూచుచున్నటువంటి వాటిని తీసుకెళ్ళి యోహానుతో చెప్పండి అని. అప్పుడు తెలుసుకుంటాడు యోహాను అని ప్రభు చెప్పడాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం ప్రైమరీగా మొట్టమొదటిసారిగా దేవుని కుమారుడు అనే మాటను ఇక్కడ మరి యోహాను, బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను ప్రస్తావించడం మనం చూస్తా ఉన్నాం. ఈ కాన్సెప్ట్ దేవుని కుమారుడు అంటే యోహాను ఏం చెప్పడాలని ఇష్టపడ్డాడు ఈ యొక్క సువార్త ద్వారా? ఈ సువార్త యొక్క సారాంశం లేకపోతే పర్పస్ ఏంటని మనం చెప్పుకున్నాం. క్రీస్తు దేవుని కుమారుడని మనం నమ్మి ఆయన యందు విశ్వసించడం వలన మనం జీవం పొందుకుంటాం, తద్వారా నిత్య జీవాన్ని మనం పొందుతామనే విషయాన్ని యోహాను భక్తుడు ప్రూవ్ చేయాలని అనుకుంటున్నాడు. కాబట్టి ఈ సువార్తనంతగా రాస్తున్నాడు. కాబట్టి క్రీస్తుని దేవుని కుమారుడిగా చూపించాలి, అది అతని బాధ్యత. అది మనం చూసినప్పుడు, ఈయన దేవుని కుమారుడని మనం నమ్మినప్పుడు మనం ఏం చేస్తాం? క్రీస్తు యందు విశ్వసిస్తాం, తద్వారా ఆయనలో ఉండే జీవాన్ని పొందుకుని మనము
నిత్య జీవం సంపాదించుకుంటాం. కాబట్టి మొదటి అంశము ఇక్కడ ఒకటి క్లియర్గా మరి ఆ యోహాను బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను అతను తెలుసుకున్నాడు మొదట ఏమని, ఈయన దేవుని కుమారుడు అని అతడు నమ్మినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఈ బుక్ అంతా కూడా ఎలా ఉంటుందంటే ఎవరెవరు క్రీస్తుని ఎలాగ అర్థం చేసుకున్నారు. యోహాను బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను ఈయన దేవుని కుమారుడు అని నమ్మాడు. శిష్యులు ఈయనే, అందుకనే మధ్యలో ఆ 6వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రభు ఈయన గురించి శిష్యులతో ఆడుతారు, నన్ను గురించి ప్రజలు ఏమని అనుకుంటున్నారు, నీవు ఏలియా అనుకుంటున్నారు, లేదా ఒక ప్రవక్త అనుకుంటున్నారు, లేదా ఇంకొకటి అనుకుంటున్నారు అని అంటే వాళ్ళందరి సంగతి వదిలేయండి, మరి మీరు ఏమనుకుంటున్నారంటే నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని అక్కడ కూడా పేతురు సాక్ష్యమించడం మనం చూస్తున్నాం. ఇది దేవుడు నీకు తెలియపరిస్తేనే కానీ నీకు తెలియదని దేవుడు అతనికి చెప్పడం, అంటే దేవుని కుమారుడు అనే మాట రివీల్ చేయబడడం మనం చూస్తా ఉన్నాం ఈ సువార్త అంతట్లో కూడా. ఈయన దేవుని కుమారుడుగా క్రీస్తును ప్రత్యక్షపరచడమే యోహాను యొక్క బాధ్యత, ఈ అపోస్తులైన యోహాను యొక్క బాధ్యతగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత లాస్ట్లో ఇంకొకసారి మనం చూస్తాం, తోమ దగ్గర మనం చూస్తాం. తోమ ప్రభుని ఆయన నమ్మలేదు, ఆయన లేచాడంటే నమ్మలేదు. నేను ఆయన చేతి వేలులో గాయంలో నేను వేలి పెట్టి చూస్తేనే తప్ప, వాటిని తాకి చూస్తేనే తప్ప నేను నమ్మనంటే, అతను ఉన్నప్పుడే దేవుడు ప్రత్యక్షమై తోమాతో చెప్తాడు, తోమా ఇదిగో నా గాయముల్లో నువ్వు వేలు పెట్టి చూడు అన్నప్పుడు అతడు చూసి ప్రభువా నా దేవా అనేటువంటి 2 మాటలు మాట్లాడతాడు. ప్రభువా నా దేవా, మై గాడ్ అండ్ మై లార్డ్ అనే 2 మాటలు ఆ తోమ మాట్లాడినటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం. ఒకటి దేవుని కుమారుడు అనేటువంటి మాటకి చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. పర్యాయ పదాలు ఏంటంటే దేవుని కుమారుడు అనగా మెస్సియా అనగా అభిషక్తుడు అనగా ప్రభు అంటే కూడా పరిపాలించేవాడు కదా. కాబట్టి ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. అంటే తోమ కూడా ఏమని అంగీకరించినట్లంటే ఒక విధంగా ప్రభువా అంటే లార్డ్ అంటే ఎవరు, పరిపాలించేటువంటి వాడు. ప్రభువు అనగా పరిపాలించేటువంటి వాడు. అంటే ఎవరు పరిపాలిస్తారు, రాజు పరిపాలిస్తాడు. కాబట్టి ఇశ్రాయేలు రాజుకు మరొక పర్యాయ పదం ఏంటంటే దేవుని కుమారుడు అనేటువంటి మాటకు ఇశ్రాయేల్ రాజు అనేటువంటి పర్యాయ పదం అన్నమాట. కాబట్టి ఇక్కడ తోమా కూడా ఆఖరికి గమనించింది, ఈయన నా ప్రభువు నా దేవుడు అనేటువంటి మాట, మై లార్డ్ అండ్ మై గాడ్ అనేటువంటి మాట ఇక్కడ మనం వాడబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఆయా సందర్భాల్లో యోహాను చూపించేది అదే ఈ సువార్త ద్వారా మనకు తెలియపరిచేది ఏంటంటే క్రీస్తు దేవుని కుమారుడిగా ఎవరు ఎప్పుడు ఎలాగా గుర్తించగలిగారు అని ఒక్కొక్కరి యొక్క ఆ సారాంశాన్ని రాసుకుంటా వచ్చాడు. బాప్తిజం ఇచ్చేటువంటి యోహాను యొక్క స్టోరీని రాయడం వెనక అర్థము లేదా ఆంతర్యం ఏంటంటే యోహాను కూడా క్రీస్తుని దేవుని కుమారుడిగా గుర్తించాడు అనుకునే స్టేట్మెంట్ లాస్ట్లో మనం చదువుతున్నాం 34వ వచనములో, ఈయన దేవుడి కుమారుడని నేను తెలుసుకున్నాను, ఆ తెలుసుకున్న విషయాన్ని సాక్ష్యమిస్తున్నానని అక్కడ ఉన్నటువంటి వారితో యోహాను ఈ మాటలు చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే దేవుడి కుమారుడు అనేటువంటి ఈ పదం ఎలా ఉత్పన్నమైంది అనేటువంటిది ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి కొంత బ్యాక్గ్రౌండ్ కనుక మనం తీసుకోవాల్సి వస్తే ప్రధానమైనటువంటి అంశాలు ఈ 3 విషయాలు ఏంటంటే 2వ సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయము 1 నుంచి 17 వచనాలు మనం చదివితే దేవుని కుమారుడు అనేటువంటి మాట అక్కడ మొదటిసారి ఉత్పన్నం అవడం మనం చూస్తాం. దేవుని కుమారుడు 14వ వచనంలో మనం చదివితే అతడు నాకు నేను అతనికి తండ్రినయ్యుందును అతడు నాకు కుమారుడై, అంటే దేవుడు సెలవిస్తున్నాడు ఎవరికి, నాతాను ప్రవక్త ద్వారా దావీదుకి దేవుడు ఈ సువార్తను అందిస్తా ఉన్నాడు. ఏంటంటే కాంటెక్స్ట్ మనం ఒకసారి ఇలా అర్థం చేసుకుందాం. దావీదు
ఈ యొక్క దేవునికి ఒక గుడారం కట్టడానికి నిశ్చయించుకున్నాడు. నేనైతే చక్కని రాజ్ ప్యాలెస్లో నేను ఉంటా ఉన్నాను, కింగ్ ప్యాలెస్లో ఉంటున్నాను. కానీ దేవుని గుడారం ఏమో ఇలాగా దేవుని సన్నిధి ఏమో గుడారంలో ఉన్నట్టుగా ఉంది. కాబట్టి దేవుని కొరకు నేను ఒక మందిరాన్ని కట్టాలి అని దావీదు అనుకున్నాడు. సరే, నాతాన్ ప్రవక్తను పిలిచి ఇలా దేవుని కొరకు మందిరాన్ని కట్టాలంటే మంచి పనే కదా, కట్టండి తప్పకుండా అని చెప్పేసి వెళ్ళిపోయాడు నాతాన్ ప్రవక్త. ఆ రాత్రే దేవుడు నాతాన్ ప్రవక్తతో మాట్లాడాడు. రేపు మరలా దావీదు దగ్గరికి వెళ్ళు, నేను చెప్పేటువంటి సంగతులు దావీదుతో చెప్పు అని చెప్పాడు. సరే, తర్వాత రోజు వెళ్ళాడు దావీదు దగ్గరికి. వెళ్ళి దావీదుతో నాతాన్ ప్రవక్త మాటలు చెప్తున్నాడు. నేనేమన్నా నిన్ను మందిరం కట్టమని అడిగానా? నువ్వు నాకు చేసేదేంటి? నేను నీకు ఏమేం చేశాను అని చెప్పి గొర్రెల కాచేటువంటి వ్యక్తిగా ఉన్న నిన్ను నేను రాజునిగా చేసి ఉన్నాను. అనేక మంది ఏమంటాం ఈ రాజ్యములను జయించడానికి నేను నీకు సహాయం చేశాను. ఇంత కనిష్ఠుడిగా ఉన్న నేను ఇశ్రాయేలుకు రాజుగా నిన్ను హెచ్చించినటువంటి వాడిని నేను అని చెప్పి, నువ్వు నాకు చేసేది కాదు, నేను నీకేం చేస్తాను అనేటువంటిది ఏంటో చూడు అని దేవుడు తన సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. క్రైస్తవ్యం ఎప్పుడు కూడా మనం ఈ దేవునికి ఏం చేస్తామో అది కాదండి, దేవుడు మనకేం చేశాడో అదే సువార్త. కాబట్టి చాలాసార్లు బోధలన్నీ కూడా ఎలాగా అంటే ఎవరి సెంటర్డ్గా ఉన్నాయంటే విశ్వాసుల కేంద్రీకృతంగా ఉన్నాయి. నువ్వు ఇలా ఉండాలా, నువ్వు అలా ఉండాలా, నువ్వు ఇలా చేయాలా, నువ్వు అలా చేయాలని మనల్ని మన ప్రవర్తనని మార్చడానికే ఉద్దేశింపబడిన ప్రసంగాలే మనం చూస్తూ ఉన్నాం. కానీ సువార్త అంటే ఏంటి, లేకపోతే దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క ప్లాన్ ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే మనం దేవునికి ఏం చేస్తామో కాదు, దేవుడు మనకేం చేశాడు అనేది మనం తెలుసుకోవాలి. మన జీవితాలను ఏం చేయడానికి ఆయన నిశ్చయించుకున్నాడు, ఎలాగ మనల్ని రక్షించడానికి ఆయన ఏమేమి చేశాడు, ఏమేమి చేస్తున్నాడు, లేకపోతే ఇంకా ఏమేమి చేయబోతాడు అనే విషయాలే మనం తెలిసినప్పుడు మన హృదయాలు మార్చబడతాయి. మనం ఎంతసేపు నీవు ఇది మార్చుకో, అది మార్చుకో, ఇలా చేసుకో, అలా ఉండు, ఇలా ఉండు, ఇలా చేయి, అలా చేయి అంటే మానవులు ఎప్పుడు తమ జీవితాలకు ఏ మార్పు రాదు. కానీ నీ కొరకు దేవుడు ఎంత చేశాడు, ఆయన కొరకు నువ్వు ఇది చేయలేవా అంటే అప్పుడు ఇంత చేశాడా నా కోసం అని నీ తరపున ఆ కృతజ్ఞతగా నువ్వు ఏదైనా చేయడానికి నీకు మనసు వస్తుంది. ప్రభువు నీకు ఏం చేశాడో నీకే తెలియపోతే నువ్వు ఇంకా ప్రభువుకు నువ్వేం చేయగలుగుతావు? కాబట్టి క్రైస్తవ్యం ఎప్పుడు కూడా మనం ప్రభువుకి ఏం చేస్తున్నామో, ప్రభువుకి ఎలాగ జీవిస్తున్నామో అనేది కాదు. క్రైస్తవ్యం ఎప్పుడు కూడా క్రీస్తు నీ కొరకు ఏం చేశాడు, క్రీస్తుని బలియాగా అర్పించడానికి దేవుడు ఏం చేశాడు, పరిశుద్ధాత్మ నిన్ను రక్షించడానికి, నిన్ను తండ్రి వద్దకు చేర్చడానికి ఆయన ఏం చేస్తున్నాడు అనేటువంటి విషయమే క్రైస్తవ్యం అంతా కూడా. కాబట్టి ఎక్కువ ప్రసంగాలు ఎవరి కేంద్రీకృతంగా ఉంటాయంటే విశ్వాసి బిలీవర్ సెంటర్డ్గా ఉంటాయి. మీరు ఇలాగ ఉండాలి, ఇలా ఉండాలి, ఇది చేయాలి, అది చేయాలి అని వీళ్ళని ఒక ఒక వీటితో బంధించేసేటట్లుగా ఆజ్ఞలతో ఇలాగ ఉండని వాళ్ళ చుట్టూరు ఒక రోపేసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోకుండా అలాగా మరి తయారు చేసేటువంటి పరిస్థితులు. కానీ ఈ దావీదు స్టోరీలో మనం చూస్తే దావీదుకి సువార్త అందింపబడేది, నువ్వు నాకు కట్టేది ఏంటి, నువ్వు నాకు మందిరం కట్టమని నేనేమన్నా నిన్ను అడిగానా అని ఖచ్చితంగా దేవుడు దావీదుతో చెప్తున్నాడు. క్రైస్తవ్యము మనం దేవునికి ఏం చేస్తామో కాదు, దేవుడు నీకేం చేశాడో అదే. కాబట్టి ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా నువ్వు ఎలా ఉండాలనేది కాదు ఇక్కడ దేవుడు అడిగేటువంటిది, దేవుడు నీకు ఏం చేశాడు, తన హృదయం ఏంటి, ఆయన నిన్ను రక్షించడానికి ఏమేం చేశాడు అనేటువంటిదే ఎక్కువగా మనకి ఇందులో రాయబడతా ఉంది. అదే చెప్పాడు దావీదుతో కూడా, నేను నీకేం చేయబోతున్నానంటే నీ గర్భాన నీకు ఒక సంతానాన్ని కలుగు చేయబోతున్నాను. ఆ సంతానము ఎవరు అనంటే క్రీస్తు అని 14వ వచనంలో రాస్తూ, అతడు నీకు సంతానాన్ని కలుగు చేస్తానన్నాను కదా, ఆ సంతానము నాకేమవుతాడంటే
నేను అతనికి తండ్రిగా ఉంటాను, అతడు నాకు కుమారుడిగా ఉంటాడు. ఆయన కడతాడు నాకు ఒక మందిరాన్ని. నువ్వు కాదు కట్టేది. నువ్వు కట్టేటువంటి ఈ గోడలతో చేయబడినటువంటి లేకపోతే ఈ నైషీ పనులతో చేసేటువంటి భౌతిక కట్టడాలతో కట్టేటువంటి మందిరాన్ని కాదు నేను కోరేది. నా కుమారుడు కడతాడు ఒక కట్టడం. అది మనుషులతో కట్టింది కాదు. ఎవరితో కడతాడు? ఆ గోడలతో కట్టినటువంటి లేకపోతే ఆ ఫిజికల్ బిల్డింగ్తో కట్టేటువంటిది కాదు, కానీ మనుషులతో ఆత్మ సంబంధమైన మందిరాన్ని ఆయన కడతాడు. హెబ్రీ పత్రిక 3:6 అదే మనం చూస్తాం. ధైర్యమును స్థిరమైన విశ్వాసమును తుదముట్టుకు మనం చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు. మనమే ఆయన ఇల్లు అంటే ఎవరైతే విశ్వాసంలో స్థిరులుగా ఉండగలుగుతారో వారందరూ కలిసి ఎలా కట్టబడుతున్నారంట? ఒక మందిరంగా, ఒక ఇల్లుగా కట్టబడుతున్నాం. అది కట్టినటువంటి వాడు సమస్తమును కట్టువాడు. ప్రతి ఇల్లు ఎవరి చేతనో కట్టబడును, కానీ ప్రతిదీ కట్టువాడు క్రీస్తే అని అక్కడ ఒక మాట రాయబడుతూ ఉంటుంది. కాబట్టి క్రీస్తు కడతాడు నా కొరకు ఒక మందిరాన్ని, నువ్వు కాదు కట్టేది. చాలా మంది ఇక్కడ తర్జుమా చేసేటప్పుడు నువ్వు కాదు నా కుమారుడు కడతాడంటే సొలొమోను కడతాడేమో ఈయనకి మందిరం అని, సొలొమోను కోసం రాయబడ్డాడు అని తప్పుడు రాంగ్ ట్రాన్స్లేషన్. అని నిజమైన కట్టడం ఎవరు కడతారు ఆయన మందిరాన్ని అంటే ఆయన కుమారుడైన నేను అతనికి తండ్రినైందును అతడు నాకు కుమారుడైందునని తండ్రి చెప్తున్నాడు. కాబట్టి క్రీస్తు ఆయన కొరకు, దేవుని కొరకు ఒక మందిరాన్ని కడతాడు. ఆ మందిరము కొరకు ఇక్కడ రాయబడి ఉంది. అది తర్వాత వచనాల్లో మనం చదివితే అతని రాజ్యమును నిశ్చయముగా నేను స్థిరపరుస్తాను, నీ రాజ్యమును నేను నిశ్చయముగా స్థిరపరుస్తాను అని 3 సార్లు అక్కడ రాయబడి ఉంటుంది. 3 సార్లు నిశ్చయముగా స్థిరపరుస్తాను, స్థిరపరుస్తాను, స్థిరపరుస్తానని 3 సార్లు అదే మాటల్లో 12 నుండి 16లో 3 సార్లు అతని రాజ్యాన్ని స్థిరపరుస్తాను. అయితే సొలొమోను అని మనం అనుకుని ఉంటే సొలొమోను రాజ్యము నిశ్చయంగా స్థిరపరచబడుతుంది అని మనం అనుకోవచ్చా? 40 సంవత్సరాలే ఉన్నాడు సొలొమోను. అతను పరిపాలన చేసింది 40 సంవత్సరాలు. ఆ తర్వాత మరొక రాజు వచ్చాడు. అయితే మరి నిశ్చయముగా అతని రాజ్యమును నిత్యము స్థిరపరుస్తానంటే ఫర్ ఎవర్, ఐ విల్ ఎస్టాబ్లిష్ హిస్ కింగ్డమ్ ఫర్ ఎవర్ అంటే అతని రాజ్యం నిత్యంగా స్థిరపరచబడడం అంటే క్రీస్తు రాజ్యాన్ని, దావీదు సింహాసనాన్ని క్రీస్తు అధిరోహిస్తాడు. అప్పటి నుండి ఆయన తన యొక్క రాజ్యాన్ని నిశ్చయముగా స్థిరపరుస్తాడు, కొనసాగిస్తాడు అనే విషయాన్ని మనం చూడాలి. కాబట్టి మొదటి ఉపయోగం ఎక్కడ మనం చూసాం? దేవుని కుమారుడు అనే మాట ఎక్కడ ఫస్ట్ వచ్చిందంటే దావీదుకు నాతాను ప్రవక్త సువార్త ప్రకటించబడిన 2వ సమూయేలు 7లో మనం చూస్తాం. తర్వాత 2వ సందర్భము ఎక్కడ దేవుని కుమారుడు అని ఎక్కడ రాయబడిందంటే మరి 2వ కీర్తనలో మనం చూస్తా ఉన్నాం. 2వ కీర్తనలో మనం చూసినప్పుడు అక్కడ ఆ కీర్తన మనం ఇదివరకు కూడా ధ్యానం చేస్తున్నాం. బురాజులు, ఏలికులు అందరూ కలిసి ఆయన అభిషక్తుని మీద వారు ఏం చేశారంట? పోగుబడి, తిరుగుబడి ఆయన్ను సంహరించారు. అయితే తండ్రి ఏం చేశాడు? ఆకాశమందు ఆసీనుడైన వాడు నవ్వుచున్నాడు. ఎందుకు? మీరు చేయగలిగింది ఇదేనా అని ఆ మృత స్థితిలో ఉన్నటువంటి తన కుమారుణ్ణి దేవుడు ఆయన ఏం చేశాడు? ఆయన తిరిగి లేపి ఎక్కడ కూర్చుండబెట్టాడంట? సింహాసనమందు ఆసీనుడిగా, నా రాజు సియోనులో నా రాజును నేను ఆసీనుడిగా చేసి ఉన్నాను. సియోన్లో దేవుడు క్రీస్తును రాజుగా చేసి ఉన్నాడు. అయితే ఈ రాజుకు ఏమివ్వబడింది? నన్ను అడుగుము, జనములు నీకు సొత్తుగాను, భూమిని దిగంతముల వరకు స్వాస్యంగా ఆయన క్రీస్తుకి ఇవ్వబడింది. ఆయన చేతిలో ఇనపదండం ఉంది. ఆ ఇనపదండంతో ఆయన దండాన్ని ఉపయోగించినప్పుడు ఒక వ్యక్తిని కనుక కొడితే కొండ ముక్క చెక్కలైపోయినట్లుగా అతని జీవితము ముక్క చెక్కలైపోద్ది. అలాంటి అధికారము క్రీస్తుకి ఇవ్వబడింది. కాబట్టి మీరేం చేయాలా? రాజులారా, భూపతులారా, మీరు బోధన ఉండండి, జ్ఞానం తెచ్చుకోండి, వివేకం తెచ్చుకోండి, క్రీస్తుకు మీరు లోబడండి, కుమారుణ్ణి
ముద్దు పెట్టుకోండి. కుమారుడు అనే మాట ఇక్కడ ఉపయోగించబడ్డా మనం చూస్తున్నాం. కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి, లేని ఎడల ఆయన కోపిస్తాడు. ఆయన చేతిలో ఇనపదండం ఉంది, అది గనక ఉపయోగించాడా మీ జీవితాలు నాశనం అయిపోతాయి. కాబట్టి మీరు జ్ఞానం తెచ్చుకుని ఆయనకి లోబడి ఉండండి. ముందు ఎలాగో మీరు తిరుగుబాటు చేసి ఆయన చంపేశారు, కానీ ఇప్పుడన్నా జ్ఞానం తెచ్చుకోండి, ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకుని కుమారునికి లోబడండి, ఆయనకి వణకండి, ఆయనకి లోబడి జీవించండి. అప్పుడు ఆయన దయని మీరు పొందుకుంటారని ఆ 2వ కీర్తనలో సారాంశంగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ కూడా కుమారుని అనే మాట ఉపయోగింపబడడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని కుమారుడిగా క్రీస్తు అక్కడ ఒకసారి ప్రస్తావింపబడడం మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 89వ కీర్తన కూడా మనం చదివినట్లయితే 89వ కీర్తన యెహోవా యొక్క కృపాతిశయములను నిత్యము నేను కీర్తించదను. తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో కృపా సత్యము కృపా నిత్యము స్థాపి నిత్యము నీ సంతానమును స్థిరపరచదును, తరతరములకు నీ సింహాసనమును స్థాపించదనని నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. అయితే ఇక్కడ కూడా మనం చూస్తా ఉన్నాం, దేవుడు దావీదుకు ఏమంటాం ఒక నిబంధన దావీదుతో చేసి ఉన్నాడు. ఏమని నిబంధన? నీకు నేను సంతానం కలిగి చేస్తాను. తర్వాత రెండోది, నీ సంతానాన్ని నిత్యముగా నేను స్థిరపరుస్తాను. అతని రాజ్యాన్ని అక్కడ 2వ సమయంలో చూస్తే నీ రాజ్యాన్ని నిత్యము స్థిరపరుస్తానని రాయబడింది. ఇక్కడ మనం చూస్తే నీ సంతానము నిత్యముగా నేను స్థిరపరుస్తానని దేవుడు ఏం చేశాడంట? దావీదుతో ప్రమాణం చేసి ఉన్నాడు. కాబట్టి దావీదుతో చేసినటువంటి తన నిబంధన, మరి తన కుమారుని గురించినటువంటి ఆ నిబంధన గురించి ఇక్కడ కూడా మరి 89వ కీర్తనలో మనం చూస్తున్నాం. తరతరములకు నీ సింహాసనము స్థాపించదనని చెప్పాడు. తరతరముల వరకు అంటే ఆయన నిత్యత్వము దావీదు రాజ్యాన్ని స్థిరపరుస్తాను. ఇప్పుడు మరి దావీదు రాజ్యం ఇప్పుడు ఉందా మనం చూస్తే? ఇప్పుడు లేదు, దావీదు రాజ్యం లేదు. రాజులు అంతమైపోయారు. ఎప్పుడైతే మరి ఇశ్రాయేలీలు అష్షూరీయుల చెరకు వెళ్ళిపోయారు, యోధా ప్రజలు బబులోని చెరకు వెళ్ళిపోయారు, అక్కడతోటి రాజులందరూ కూడా హతమైపోయారు. అందులో ఉన్నటువంటి మొత్తం రాలేదు, యూదులు బయటికి రాలేదు. కొంత భాగాలుగా ఎజ్రా కాలంలో, నెహెమ్యా కాలంలో కొంత చిన్న గ్రూపులుగా కొంతమంది మాత్రమే బయటకు వచ్చారు. వారు మాత్రమే తిరిగి యెరూషలేము యొక్క ఏమంటాం గోడల్ని వాటిని తిరిగి మరలా కట్టినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికి ఇశ్రాయేలీలు మొత్తంగా సమూలంగా ఆ దేశానికి చేరుకోలేదు, కొంత భాగం చేరుకున్నారు. అయితే ఒక దినము రాబోతుంది, ఇశ్రాయేలు ప్రజలందరూ మరలా సమకూర్చబడతారు. అయితే ఆ ఇశ్రాయేలీలందరికీ కూడా ఒక రాజు వస్తాడు. ఆ రాజే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఎవరి సింహాసనాన్ని అధిరోహిస్తాడు అని అంటే, దావీదు సింహాసనం ఏదైతే ఉందో ఆ సింహాసనాన్ని క్రీస్తు అధిరోహిస్తాడు. తద్వారా దావీదు రాజ్యము నిత్యము స్థిరపరచబడింది అనేటువంటి మాట నెరవేర్చబడుతుంది ప్రియులారా. కాబట్టి 89వ కీర్తనలో కూడా మరి క్రీస్తు యొక్క దేవుని కుమారుడిగా అనేటువంటి మాటను మనము చదవగలుగుతా ఉన్నాం. కాబట్టి ఈ యోహాను భక్తుడు బాప్తిస్మ లేదా యోహాను రాస్తున్నటువంటి ఈ మాటలు మనం గనక చదివితే, నేను క్రీస్తుని గురించి చూస్తూ నేను ఆయన్ని గురించి ఒక విషయాన్ని తెలుసుకున్నాను, అదే మీకు సాక్ష్యం ఇస్తున్నాను. ఆ విషయం ఏంటంటే, ఈయన దేవుని కుమారుడు అని ఆ సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియదేవులారా. కాబట్టి ఇలాంటిదే 49వ వచనంలో కూడా మనం చదువుతాం. ఏమనంటే, నతానియేలు అనేటువంటి మత బోధకుడు
ఇక్కడ ధర్మశాస్త్ర ఉపదేశకుడును నతానియేలుని మనం చూస్తా ఉన్నాం. ఇతడు క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తూ ఇతని సాక్ష్యాన్ని మనం చూస్తే, బోధకుడా నీవు దేవుని కుమారుడువు. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం దేవుని కుమారుడు. కాబట్టి యోహాను సువార్త అంతా కూడా ఎవరెవరు క్రీస్తుని దేవుని కుమారుడిగా అంగీకరించారో వారి సాక్ష్యాలు ఈ విధంగా రాయబడుతున్నాయి. దేవుని కుమారుడిగా నతానియేలు అంగీకరించాడు. అదే ఇక్కడ కూడా మరి రాసినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం ప్రియదేవులు. అయితే ఈ ఒక్కటి విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఈ యోహాను సువార్తలో మరి క్రీస్తు ప్రభుని లేకపోతే ఆయన కుమారుడిగా ఏ విధంగా ఎక్కడెక్కడ ఎలాగ వాడబడిందనే విషయాన్ని మనం చూసినట్లయితే, క్రీస్తు తండ్రి యొక్క ఏకైక కుమారుడిగా మరి ఆయన యోహాను భక్తుడు ఇక్కడ ప్రకటించాడు కదా 34లో, ఈయన దేవుని కుమారుడని అతను విశ్వసించాడు లేదా నమ్మి తెలుసుకుని సాక్ష్యం ఇచ్చాడు. తర్వాత రెండోది 49లో మరి నతానియేలు ఇచ్చినటువంటి సాక్ష్యం కూడా మనం చూసాం. ఏమనంటే, ఒకటి దేవుని కుమారుడని సాక్ష్యం ఇస్తున్నాడు, మరలా రెండోది ఇశ్రాయేలు రాజు అనేటువంటి పర్యాయ పదాలలాగా ఇది ఉపయోగింపబడింది ప్రియులారా. దేవుని కుమారుడు ఇశ్రాయేలు రాజుగా మరి క్రీస్తుని అంగీకరించిన విషయాన్ని మనం చూస్తున్నాం. తర్వాత 5వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదివితే 5:25 మృతులు దేవుని కుమారుని శబ్దమును విను గడియ వచ్చి ఉన్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అంటే ఈ మాటలు కనుక మనం గమనించగలిగితే, ఎవరెవరైతే క్రీస్తు మాటలు మరి వింటారో, ఆ పై వచనములు 24లో చూస్తే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వసించువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటిపోయి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పు. అంటే దేవుణ్ణి ఎవరైతే క్రీస్తుని పంపించారు, అంటే దేవుడు క్రీస్తుని లోకానికి పంపించాడు, ఆయన పంపినటువంటి క్రీస్తు యందు ఎవరైతే విశ్వసిస్తారో వారు తీర్పులోనికి రాకుండా మరణములో నుండి జీవములోనికి దాటిపోయి ఉన్నారనే మాటను మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు విశ్వసించిన వారికి ఏమి లేదని మనం గమనించవచ్చు. విశ్వసించిన వారికి మరణం అది కాదు, తీర్పు లేదు. కాబట్టి క్రైస్తవులకు తీర్పు ఉందా అనే మాట మనం ప్రశ్నిస్తే మనం ఏమని చెప్పచ్చు? ఈ వాక్యాన్ని బట్టి ఎవరైతే ఆ దేవుడు పంపిన వాడిని ఎవరైతే విశ్వసిస్తారో వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటిపోతాడు. కాబట్టి విశ్వసించినటువంటి విశ్వాస క్రైస్తవులకు తీర్పు లేదు. కాబట్టి చాలా మంది అంటారు, నువ్వు ఎలాగైనా దేవుడి ఎదుట లెక్క చెప్తావు అని అంటారు. అంటే నిజంగా కనుక అతడు విశ్వాస అయితే కనుక ఆ తీర్పు అనేటువంటిది లేదు. అయితే మరి ఏముంది వారికి అని అంటే, వారు చేసినటువంటి కార్యములను బట్టి డిగ్రీస్ ఆఫ్ రివార్డ్ అనేటువంటిది ఉంటుంది. వారు చేసిన ఆ కార్యాలు బట్టి, కనపరిచిన విశ్వాసాన్ని బట్టి రివార్డ్ అంటే బహుమానము, ఆయా రీతిలుగా బహుమానాలు ఉంటాయి. వారు పొందినటువంటి శ్రమలు బట్టి, ఆ శ్రమలో ఎంతగా తమ విశ్వాసాన్ని కనపరిచారు దాన్ని బట్టి డిగ్రీస్ ఆఫ్ రివార్డ్ అనేటువంటిది మాత్రం ఉంటుంది ప్రియులరా. అంతేగాని తీర్పు అయితే మాత్రం క్రైస్తవులకు, విశ్వాసులకు తీర్పు అయితే మాత్రం ఉండదు అనేటువంటిది మనం గమనించాలి. తర్వాత 11:27 కూడా మనం చదివితే 11వ అధ్యాయము 27వ వచనము. ఇక్కడ కూడా దేవుని కుమారుడు అయిన క్రీస్తు అనే మాట రాయబడతా ఉంది. ఈ విషయాన్ని కూడా మరి ఈమె మరి తన మాటలో రాస్తూ 27వ వచనములో మనం చదివినప్పుడు, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అని క్రీస్తు అని నమ్ముచున్నాను. కాబట్టి ఇది ఏ సందర్భంలో మరి ఇది రాయబడింది అని మనం ఆలోచన చేయగలిగితే,
ఆ మార్తా మరియలు తన సహోదరుడైనటువంటి లాజరు మరి మృతి పొందినటువంటి ఆ సందర్భంలో, మరి ఇక్కడ క్రీస్తు అతన్ని లేపినటువంటి సందర్భంలో మనం ఆ ప్రభు వారికి ఇరువురి మధ్య జరుగుతున్నటువంటి డిస్కషన్ గా మనం చూస్తా ఉన్నాం. అయితే ప్రభు అంటున్నారు, నా యందు విశ్వసించిన వాడు ఎన్నటికీ చనిపోడు, చనిపోయినను అతడు తిరిగి లేస్తాడని చెప్తే, అయితే ఈ మాటని నేను నమ్ముచున్నావంటే నమ్ముచున్నానని ఆమె చెప్తూ, ఆమె అంది, అవును ప్రభా, నువ్వు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచు. దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని అంటే ఎవరు రావాలని వీరు నిరీక్షిస్తా ఉన్నారు యూదులందరూ కూడా. ఎవరి కొరకు? దేవుని కుమారుడు అంటే ఎవరు? వారికి దానికి ఒక టైటిల్ ఇవ్వబడింది, దానికి ఒక పదం ఇవ్వబడింది. ఎవరంటే మెస్సియా. మెస్సియా కొరకు వారు ఎదురు చూస్తున్నారు. మెస్సియా అంటే వారి దృష్టిలో ఒక రాజు, ఇశ్రాయేల్ రాజు మాకు రాబోతున్నాడు, మా రాజు గనక వస్తే మమ్మల్ని విడిపిస్తాడు, ఈ రోమా సామ్రాజ్యపు అణచివేత నుండి, వారి బానిసత్వం నుండి మమ్మల్ని, మా రాజు, మా మెస్సియా మమ్మల్ని విడిపిస్తాడని. అయితే ఈమె మరి క్రీస్తును ఎలాగా అంగీకరించింది అని మనం చూస్తే, అవును ప్రభా, ఈ లోకానికి రావలసిన ఇశ్రాయేలీ రాజు అయినటువంటి దేవుని కుమారుడు నీవే అని నేను నమ్ముచున్నాను అని మార్తా యొక్క స్టేట్మెంట్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఆమె విశ్వసించినటువంటి పరిస్థితి. తర్వాత 19వ అధ్యాయము 7వ వచనం కూడా మనం చదివితే, 19వ అధ్యాయం, ఇది క్రీస్తు ప్రభు వారిని మరణానికి సిద్ధపరుస్తున్నటువంటి సందర్భంలో యూదులు అంటున్నారు, మాకు ఒక నియమం కాదు, తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనిను గనక. అంటే ఈ వారి లేఖనాల ప్రకారము క్రీస్తు రావాలి, క్రీస్తు శ్రమపడి ఆయన చనిపోవాలి అనేటువంటి మాట వారికి తెలుసు. కాబట్టి వీరిని క్రీస్తుగా అంగీకరిస్తున్నారు. ఒకవేళ నీవు దేవుని కుమారుడు అని చెప్తే, దేవుని కుమారుడు తన ప్రజల కోసం చనిపోతాయని మా లేఖనాల్లో ఉన్నాయి, కాబట్టి నేనేం చేయాలి ఇప్పుడు? నువ్వు చనిపోవాలి అని చెప్పి ఆయనకి మరణశిక్ష విధించినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అంటే మాకొక ఆ నియమము చొప్పున, ఏ నియమము? దేవుని కుమారుడు తన ప్రజల కొరకు తన ప్రాణము పెడతాడు అనేటువంటి నియమం ప్రకారము నీవు దేవుని కుమారుడు అని చెప్తున్నావు, కాబట్టి ప్రజల కొరకు నువ్వు ప్రాణం పెట్టన్నట్లుగా అతడు చావవలనని అతనితో మరి చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తర్వాత 20వ అధ్యాయం 31వ వచనం కూడా మనం చదివితే, 20-30 పదినట్లు ఇవి వ్రాయబడినవి. ఇది మరి యోహాను సువార్త యొక్క థీమ్గా లేకపోతే పర్పస్గా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అన్ని సందర్భాల్లో కూడా మొదటి వచనము నుండి, మొదట అధ్యాయము మొదటి వచనములో ఈయన దేవుని యొద్దనున్నటువంటి ఈ వాక్కు ఈ లోకంలోనికి ఎలాగొచ్చింది? శరీరాన్ని ధరించి దేవుని కుమారుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ దేవుని కుమారుణ్ణి ఆయా ప్రజలు టెస్టిఫై చేస్తున్నారు. ఎలాగంటే, మొదట యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు, నేను ఈ దేవుని కుమారుని చూశాను, అతన్ని నేను విశ్వసించాను, అతని గురించి నేను నమ్మింది, నాకు తెలిసింది, నేను మీకు సాక్ష్యం ఇస్తున్నానని ఈయన దేవుని కుమారుడిగా సాక్ష్యం ఇచ్చాడు. ఆయా చోట్ల ఆయా ప్రజలు దేవుని కుమారుడిగా క్రీస్తుని మరి కొంతమంది నిజంగా అంగీకరించారు, కొంతమంది ఆ మాటను మరి అదొక వాడుక భాషలాగా వాడినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఈయన దేవుని కుమారుడు అని భక్తుడు ప్రూవ్ చేయడానికి ప్రయాసపడుతున్నాడు. ఆయన దేవుని కుమారుడని నమ్మాలి అని ఈ సువార్తను రాస్తున్నాడు. ఆయన దేవుని కుమారుడుగా కనుక మనము ఆయన క్రీస్తుని ఎరిగితే, ఆయన యందు మనం చేయాలంటే విశ్వసించాలి. నమ్మి ఆయన యందు విశ్వసించినటువంటి వారు ఆయనలో నుండి జీవాన్ని పొందుకుంటామనే మాట మరి రాయబడుతుంది. అట్టి జీవాన్ని క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారా మనం పొందుకుని ఆయన కొరకు జీవింప చేయడానికి
పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను సహాయం కనుగరించిన గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నా. కృపయో కనికరముల మా ప్రియ పరలోక తండ్రి, కొద్ది నానా విషయాలు మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసును భక్తుడైనటువంటి మరి బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను కానీ, సువార్తను రాస్తున్నటువంటి అపోస్తుడైన యోహాను కానీ, లేదా మరి నతానియేలు కానీ, లేదా బైబిల్ ఈ సువార్తలో రాయబడినటువంటి అనేక ప్రజలు మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసును ఏ విధంగా వారు గుర్తించారనేటువంటి విషయాలు మేము కొన్ని నేర్చుకుని ఉన్నాం. అయితే మీరు పంపినటువంటి క్రీస్తును ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో ఆ వ్యక్తి తీర్పులోనికి రాకుండా మరణములో నుండి జీవములోనికి దాటిపోతాడని మీ వాక్కు ద్వారా మాకు తెలియపరిచాడు. క్రీస్తు యేసును మేమందరమును విశ్వసించడానికి సహాయం దయచేయండి. ఈ వాక్యమును వినిచున్న ప్రతి బిడ్డ మరి క్రీస్తు యేసును ఆయన యందు విశ్వసించడానికి, తద్వారా ఆయనలో ఉన్నటువంటి జీవాన్ని పొందుకుని నిత్యత్వము మేము జీవించగలిగిన కృపాభాగ్యము క్రీస్తు యేసు ద్వారా మా అందరికీ కలుగు చేయమని, అట్టి కృప మీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని, విన్న వాక్యం మా వినికుల్లో ఫలింపచేసి వాక్యానుసారంగా మేము జీవించడానికి కృప చూపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.